నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 31 డిసెంబర్ 2025 బుధవారం మధ్యాహ్నం ఈరోజు వీడియో ఇస్తున్నా. చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో యువకులే కానీ మహిళలే కానీ కొంచెం ప్రేమగా నాని బంగారం చిట్టి తల్లి కన్న అనగానే కరిగిపోయి కష్టపడి చదివించిన తల్లిదండ్రులను ప్లస్ అక్కడ ఇక్కడ అప్పులు చేసి హైదరాబాద్ లాంటి మహానగరంలో ఫీజులు కట్టుకుంటా బిడ్డ మంచిగా చదువుకో, చెడు దోపతులు అట్టకు, చెడు తిరుగులు తిరగకు. మా నాన్నలు మా తాతలు మా నాన్నలను చదివిపియలే, మా నాన్నలు మమ్మల్ని చదివిపియలే. నేనే కొద్దిగా ఆడిన తిరిగింత కష్టపడి 10వ తరగతి దాకా చదివి నేను హైదరాబాద్ దాకా తీసుకొచ్చి చదివిస్తున్న బిడ్డ. ఇప్పటిదాకా నీకు ఖర్చు పెట్టిందంతా రేపు నువ్వు పెద్దగా అయ్యి జాబ్ చేసి మమ్మల్ని ఏదో అర్జెత్తవని కాదు బిడ్డ. రేపు నువ్వు వేసుకున్నాడు మంచోడో లంగనో తెలియదు కాబట్టి నీ బతుకు నువ్వు ప్రశాంతంగా నీకున్న ఈ చదువు అనే జ్ఞానం వల్ల ఏదో చిన్నదో పెద్దదో జాబ్ చేసుకొని నీ కాళ్ళ మీద నువ్వు బతుకుతావని నిన్ను పట్నం దాకా పంపించి చదివిస్తున్నా. మంచిగా చదువుకో బిడ్డ అని తల్లిదండ్రులు మంచి 4 మాటలు చెప్పి పిల్లలను హైదరాబాద్ లాంటి సిటీలో చదివిస్తారు. ఇక కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట ఇన్నోళ్ళేమో మంచిగా చదువుకొని పేరు కత్తే, ఇక కొంతమంది ఏమో ఆవార తిరుగులు తిరిగి జీవితాలు నాశనం చేసుకుంటారు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఎవరైతే అమ్మాయిలు తల్లిదండ్రులకు దూరం ఉండి జాబ్ చేసుకుంటా అక్కడనే సిటీలో హాస్టళ్ళల్లో ఏదైనా 4-5 అమ్మాయిలు కలిసి ఒక రూమ్ తీసుకొని ఉండి తల్లిదండ్రులకు కొంచెం ఎదిగిన మనం కష్టపడి అమ్మ నాన్న మనని ఇక్కడ దాకా చదివించి న్యూ జాబ్స్లో జాయిన్ అయ్యి బతుకుదేరు కోసం కష్టపడి ఉండే పిల్లలు ఆవారగాళ్ళు కొంతమంది ట్రాప్ చేసి, ఒకవేళ ఆడు పలానా కులమైతే అమ్మాయి పలానా కులమైతే నేను అదే కులం అని చెప్పుడు, లేకపోతే పలానా మతం అయితే మేము అదే మతం అని చెప్పి అమ్మాయిని తీయటి మాటలతోటి ట్రాప్ చేసి, ఇప్పుడు అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది, ఒక అమ్మాయి 6 నెలలకు పడుతుంది, ఒక అమ్మాయి సంవత్సరంకి పడుతుంది, ఒక అమ్మాయి 10 సంవత్సరాలకు పడుతుంది అనే మాట ఉంది చూసిరా. అట్లా మనిషి ఏం చేస్తాడంటే మేకవన్న పులి అని వెనకటి శాస్త్రం ఉంటుంది. మేకవన్న పులి అని అంటే అర్థం ఏంటిదంటే మేకతోలు కప్పుకున్న పులి. మేకలను తింటుందని తెలుసు కానీ అది కూడా మేక లెక్కపోతే మేకలన్నీ నమ్ముతాయని పులి చంపిన మేకతోలు కప్పుకొని పోయి మిగతా మేకలు ఒక్క మేకని తింటాడు. ఇప్పుడున్న యువకులు కూడా అట్లే తయారయ్యారు, అందరు కాదు కొందరు. నా వీడియో చూసి మళ్ళీ అందరు నన్ను అని ఫీల్ కాకుర్రి, ఎందుకంటే రోజు వచ్చే న్యూస్లు చూస్తే అదే అనిపిస్తుంది. ఒంటరిగా తల్లిదండ్రులకు దూరం ఉండే ఏ అమ్మాయి అయినా, ఏ దొంగనా కొడుకన్నా వచ్చి నేను మీ కులమే, నీకేమైనా అవసరం పడితే నాకు ఫోన్ చేయి, నేను కూడా ఇక్కడనే సిటీలో జాబ్ చేస్తా పలానా కంపెనీలో, నీకు మీ అమ్మోళ్ళతోటి అని నిన్ను తల్లిదండ్రుల కంటే ఎక్కువ మర్యాదగా పిలిచుడు. ఇప్పుడు తండ్రి ఒక దెబ్బ కొడతాడు, నిన్ను కొట్టిన తర్వాత నీకు చిన్నగా అప్పటి మందని వచ్చి మర్చిపోతావు కావచ్చు, కానీ మీ తండ్రి ఎప్పటికీ మర్చిపోడు. అరే నేను అనవసరంగా దెబ్బ కొడుతుంది అని. ఆ దెబ్బ కొట్టడానికి కారణం ఏందో మనం ఫస్ట్ మనల్ని మనం పరిశీలించుకోవాలి. చదువుకోరి బిడ్డ అని పట్నం పంపించి చదివించి మీకు జాబ్ వచ్చినాక మంచిగా జాబ్ చేసే టైంలో ఇంత కష్టపడి చేతుల దాకా వచ్చిన పిల్లలను లవ్ అని ఓ పేరు చెప్పి ట్రాప్ చేసి ఆవారగాడు. సరే వాడేమన్నా పెళ్ళి కానివాడు అంటే అది దానికి పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు అవుతాయి, లేకపోతే పెళ్ళాన్ని ఇచ్చిపెట్టినోడు ఉంటాడు, లేకపోతే ఊళ్ళానికి కనీసం నమస్తే పెట్టినోడు ఉంటాడు. గసొంటి దొంగన కొడుకులు సిన్సియర్ పిల్లలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి ఎక్కడన్నా ఆ పిల్లకు సంబంధం వస్తే
నీకు పెళ్లి సంబంధం వచ్చింది అని తెలిసింది, నువ్వు పెళ్ళి ఎట్లా చేసుకుంటావు, ఏదైనా ఉంటే మన ఇద్దరం చూసుకోవాలి అని చెప్పి ఆ పిల్లకి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి, అవి నేను బ్లాక్మెయిల్ చేసి లాస్ట్కు అయితే పిల్లనన్న చంపేస్తారు, లేకపోతే పిల్లల బంధువులు కలిసి వాడిని చంపేస్తారు. దీనివల్ల 2 కుటుంబాలు బర్బాద్ అవుతాయి. అటు అమ్మాయి ఫ్యామిలీ మొత్తం బర్బాద్ అవుతుంది, ఇటు సచ్చినోని గిట్ట తప్పన పెళ్ళం పొరగాళ్ళు ఉంటే ఇరు బర్బాద్ అవుతారు. మనిషి కలియుగంలో ఇప్పుడు మనం 5G టెక్నాలజీలో ఉన్నాం. ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిందంటే, ఇంతకుముందు నా జమానా ముచ్చట చెప్తాం. మేము 10th క్లాస్లో ఆడోళ్ళ బెంచ్లు ఆడోళ్ళకే, మగవాళ్ళ బెంచ్లు మగవాళ్ళు. మాట్లాడాలంటేనే చెడ్డి దాడుతుండే. మాట్లాడంటేనే మా దగ్గర రూరల్ పోలీస్ స్టేషన్లో సందాని సార్ అని ఎస్ఐ ఉండే. ఆ సారు వరంగల్లో ఏదో టౌన్లో ఉండగా ఆయన మీద బాంబ్ బ్లాస్టింగ్ కూడా జరిగింది హన్మకొండలో. అదే పోలీస్ స్టేషన్లో పనిచేసిన ఆ సార్. అంటే మీకు అట్లా అంటే గుర్తుంటుందని చెప్తున్నా. ఆ సార్ ఏం చేసిండంటే, మా ఊళ్ళో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని, ఇక పల్లెటూరు పోరాళ్ళు అంతా మైనర్లే ఉంటారు, ఆ మైనర్ పిల్లను ఒక ఆయన చిడాయించిండు. ఇక మన తెలంగాణ భాషలో ఏంటంటే చేయి పట్టి గుంజిండు. వాళ్ళు పోయి కేసు పెడితే ఆ సందాని సారు వాడిని ఎక్కించుకొచ్చి జీబులో, అప్పుడు జీబులే కమాండర్ జీబు, మరి కింద ఊరోళ్ళందరూ డప్పు సాటింపు చేసి ఊరోళ్ళందరూ పిలిచి పబ్లిక్గా భూమి మీద కూర్చునేబెట్టి వెనకకి 2 చేతులు అటొకలు ఇటొకలు పట్టుకొని మోకాళ్ళ మీద ఒక ఆయన అటొకలు ఇటొకలు కాలేసి తొక్కి పాదాల మీద ఒక 10 లాఠీలు ఇరగదాకా కొట్టిరు. అట్లుండే, అంత భయం ఉంటుండే అమ్మాయిలు అంటే. ఇప్పుడు అట్లాంటివి ఏమైనా జరుగుతాయా సార్? ఒక అమ్మాయిని నాశనం చేసి ఆడు జైలుకు వచ్చి హీరో అవుతాడు. ఏమన్నా అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎక్కడి నుంచో ఫోన్లు వస్తాయి, కథ. చట్టాలు అనేమన్నా అంటే చట్టం చూసుకుంటుంది. చట్టం ఏం చూసుకుంటుంది సార్? ఆడు 3 నెలలు పోతాడు, మళ్ళీ బయటకు వస్తాడు, ఇంకొకళ్ళని ట్రాప్ అవుతాడు. ఇదే నడుతుంది. ఈ మధ్యకాలంలో అయితే మరీ ఎక్కువైనాయి. ఏదన్నా న్యూస్ ఛానళ్ళలో ఫ్యామిలీ మ్యాటర్ చూద్దామంటే భర్తని చంపిన భార్యలు, భార్యని చంపిన భర్త. అరే, చంపే ఆలోచన ఉంటే పెళ్ళి ఎందుకు రా చేసుకున్నాం? సంసారం అనే ఒక వ్యసనం గిట్ట మనకు కలిగిందనుకో, సంసారం అనే వ్యసనం, మిగతా అన్నీ మర్చిపోతాం మనం. కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఆకర్షణ ఎక్కువ అవుతుంది. అమ్మ నాన్న కష్టపడి చదివిపించిన చదువుకు వాల్యూ ఉంటలేదు. మీరు ఒక పొజిషన్కి పోయి జాబ్ చేసే కాడ మీరు ఎట్లుండాలి సమాజంతో అది మీకు తెలుస్తలేదు. ఆడెవడో 4 రకాలుగా, ఒకసారి బంగారం అని మెసేజ్ పెడతాడు, ఒకసారి నాని అని పెడతాడు, ఒకసారి చిట్టి తల్లి అంటాడు. తల్లిదండ్రులు పేరు పెట్టి వెళ్తారు, ఓసే గీసే అంటారు. కానీ ఇంట్లోనే ఒరిజినాలిటీ ఉంటుంది, ఇది నిజమైన ప్రేమ. ఆడేదో తీయగా 4 మాటలు మాట్లాడంగానే ఆయనకి మొత్తం సర్వస్వం ధారవత్తిరి. ఆడ 2-3 ఫోటోలు వీడియోలు తీసుకుని నేను నిన్ను పబ్లిక్కి ఎత్తాను. అయితే మీరు చచ్చిపోవడా లేకపోతే ఆడి చచ్చిపోవడా, క్లైమాక్స్ ఎండింగ్ ఇది ఉండే మనది. ఎందుకు ఇక మనం బతికి ఏం సాధించినట్టు? ఇప్పుడు రేపు పొద్దుగాల సమాజంలో మీ అమ్మ నాన్న మీకోసం చేసిన శ్రమ అంతా వృధానే కదా. ఒక మనిషికి 30 ఏళ్ళు వచ్చేదాకా తల్లిదండ్రులను పట్టుకొని ఉండు అంటే ఈ రోజులల్లో వేరే దాంట్లో మీరు ఎట్లుంటుంది తెలుసా? పోరా బతుకుపో అని వెళ్ళగొడతారు ఇంట్లోకి వెళ్ళి 20 ఏళ్ళు రాగానే. కానీ మన దాంట్లో తల్లిదండ్రులు చచ్చిపోయేదాకా బిడ్డల మీద ప్రేమ మాత్రం చావదు. అట్లుంటుంది సిస్టమ్. అయినా మనం అదే పాత జమాన్లే ఉన్నాం. ఇంకా ఎందుకో ఓ స్టోరీ గుర్తుకొచ్చి వీడియో తీసిన సార్. ఏమైనా మిస్టేక్ మాట్లాడితే సారీ. ఒకసారి నమస్తే, జై శ్రీరామ్.